హాయ్ ఫ్రెండ్స్. ఒక 1 మంత్ నుంచి తెలుగు ఇండస్ట్రీలో ఒక సరైన మూవీ అయితే రావడం లేదు. ఇంకా స్టార్ హీరోలంతా వాళ్ళ చేతులైతే ఎత్తేసారు. ఒక్క స్టార్ హీరో సినిమా అయితే రాలేదు ఈ సమ్మర్‌లో. ఇంకా ఎంతో కొంత తనకంటూ ఒక ఇమేజ్‌ని ఏర్పరచుకున్న 'మాస్కా దాస్' విశ్వక్సేన్ 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'తో మనం ముందుకైతే రావడం జరిగింది. గోదావరి అనగానే మనకు టక్కున గుర్తొచ్చేవి పచ్చటి పొలాలు, ప్రశాంతత, అలాగే గోదావరి నది. ఇవే మనకు ఎప్పటికీ గుర్తొస్తూ ఉంటాయి. కానీ వాటికి డిఫరెంట్‌గా ఈసారి డైరెక్టర్ కృష్ణ చైతన్య ఒక ఎరుపెక్కిన గోదావరిని మనకు చూపించే ప్రయత్నం అయితే చేశాడు. ఈ సినిమా స్టోరీ మొత్తం 1990 బ్యాక్‌డ్రాప్‌లో అయితే జరుగుతూ ఉంటుంది. ఇంకా గోదావరి జిల్లాలోని లంక గ్రామానికి చెందిన రత్నాకర్ అలియాస్ విశ్వక్సేన్ తన చిన్నప్పుడే వాళ్ళ తల్లిదండ్రులను కోల్పోయి ఒక అనాథలా బ్రతుకుతూ ఉంటాడు ఆ లంక గ్రామంలో. లంక గ్రామంలో ఎవరినైనా చంపాలనుకుంటే అమ్మవారి ముందు వాళ్ళ పేరు రాసి ఒక త్రిశూలానికి ఒక తాడునైతే కడతారు. దీన్నే కత్తి కట్టడం అంటారు. ఎవరిపైనైనా ఒకసారి కత్తి కడితే వాళ్ళని చంపే వరకు వదలరు. ఇంకా అదే గ్రామంలో వేశ్య అయినటువంటి అంజలి విశ్వక్సేన్‌కి చిన్నప్పటి నుంచి మంచి స్నేహితురాలు. విశ్వక్సేన్‌కి చిన్నప్పుడు జరిగిన కొన్ని సంఘటనల వల్ల మనుషులపై నమ్మకం అయితే పోతుంది. తన చుట్టూ ఉన్న వారిని వాడుకొని ఎలాగైనా జీవితంలో ఎదగాలన్న ఒకటే లక్ష్యం తనకైతే ఉంటుంది. ఇంకా అప్పుడే తనకొక ఇసుక మాఫియా గురించి తనకు తెలుస్తుంది. ఆ ఇసుక మాఫియా వెనుక దొరస్వామి ఎమ్మెల్యే ఉన్నాడని తెలుసుకొని తనకైతే దగ్గరయ్యే ప్రయత్నం అయితే చేస్తాడు. అతి కొద్ది కాలంలోనే ఎమ్మెల్యే దొరస్వామికి విశ్వక్సేన్ ఒక కుడి భుజంలాగా మారిపోతాడు. ఇక దొరస్వామికి రాజకీయ ప్రత్యర్థి అయినటువంటి నాజర్ తన కూతుర్ని ప్రేమించడం కోసం విశ్వక్సేన్ ఈ నాజర్‌కైతే దగ్గరవుతాడు. ఇలా దొరస్వామిని, ఇటు నాజర్‌ని ఇద్దరిని వాడుకొని తానైతే ఎమ్మెల్యేగా అయితే గెలుపొందుతాడు అతి కొద్ది కాలంలోనే. దీని తర్వాత స్టోరీ ఏమైంది? నాజర్, దొరస్వామిలు కలిసి విశ్వక్సేన్‌ని ఏం చేశారు? విశ్వక్సేన్ అండ్ నేహా శెట్టిల మధ్య ప్రేమ ఏమవుతుంది? అసలు అంజలికి, విశ్వక్సేన్‌కి ఉన్న సంబంధం ఏంటి? అనేది ఇంకా మిగిలిన స్టోరీ. విలేజ్ రాజకీయాల నేపథ్యంలో ఇప్పటివరకు తెలుగు ఇండస్ట్రీలో మనకు చాలా సినిమాలు వచ్చాయి. 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' కూడా ఆ కోవలోకే వస్తుందని చెప్పుకోవచ్చు. ఒక స్లమ్‌లో ఉండే వ్యక్తి ఎమ్మెల్యేగా ఎలా ఎదగగలిగాడు? ఎమ్మెల్యేగా ఎదిగిన తర్వాత తన జీవితంలో చోటు చేసుకున్న పరిణామాలేంటి? డైరెక్టర్ తీసుకున్న స్టోరీ పాతదైనప్పటికీ తను కొత్తగా చూపించే ప్రయత్నం అయితే చేశాడు. సినిమా చూస్తున్నంత సేపు మనం ఒక రంగస్థలం, ఒక దసరా చూస్తున్న ఫీలింగ్ అయితే కలుగుతుంది గానీ, ఎక్కడ అలాంటి సీనే రిపీట్ అయిన ఫీలింగ్ అయితే మనకు కాదు. ఒక ఫ్రెష్ సీన్స్‌నైతే చూస్తున్న ఫీలింగ్ అయితే కలుగుతుంది సినిమా చూస్తున్నంత సేపు. అయితే హింస మాత్రం కొంచెం మరీ ఎక్కువైన ఫీలింగ్ అయితే కలుగుతుంది డెఫినెట్‌గా. ఇంకా సినిమా స్టోరీ గూడా కల్పితం కావడంతో సినిమా మొత్తంలో మనకెక్కడ గూడా అంత రియలిస్టిక్‌గా ఉన్నట్టు అనిపించదు. ఇంకా ఫస్ట్ హాఫ్ విషయానికొస్తే కత్తి కట్టడంతో స్టోరీనైతే స్టార్ట్ చేశాడు డైరెక్టర్. ఇంకా దాంతోటే మనకు అర్థమైపోతుంది హీరో విశ్వక్సేన్ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుందనేసి ఈ మూవీలో. ఫస్ట్ హాఫ్ విషయానికొస్తే కొంచెం కామెడీగా, ఎమ్మెల్యేగా అవ్వడానికి విశ్వక్సేన్ చేసే ప్రయత్నాలు కొంచెం ఇంట్రెస్టింగ్‌గా, అదే విధంగా కామెడీగా గూడా ఉంటాయి. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ స్టార్ట్ అయిన కొద్దిసేపటి తర్వాత ఆ లారీలో అయితే ఒక ఫైట్ ఉంటుంది. అదైతే చాలా బాగా డిజైన్ అనేది చేశారని చెప్పుకోవచ్చు. అది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది ఆ ఫైట్ చూడ్డానికైతే. ఇంకా సెకండ్ హాఫ్ విషయానికొస్తే కంప్లీట్ ఔట్ అండ్ ఔట్ యాక్షన్ సీన్స్‌తో నింపేశాడని చెప్పుకోవచ్చు. కొద్దిపాటి ఎమోషన్స్ ఉన్నప్పటికీ హింస మాత్రం మరీ ఎక్కువైన ఫీలింగ్ అయితే కలుగుతుంది సెకండ్ హాఫ్‌లో. అంత హింస పెట్టినప్పటికీ విశ్వక్సేన్ తన యాక్టింగ్‌తో అయితే కట్టి పడేశాడని చెప్పొచ్చు. ఎందుకంటే సెకండ్ హాఫ్‌లో మనకు చాలా ఫైట్స్ అయితే ఉంటాయి. కొన్నిసార్లు తన కత్తిపోట్లతో కూడా ఫైట్ అనేది చేయడం జరుగుతుంది. కొంతమంది హీరోలకైతే అన్ని కత్తిపోట్లు పడ్డ ఫైట్ ఎలా చేయగలుగుతాడు అన్న ఫీలింగ్ అయితే మనకు కలుగుతుంది. కానీ విషయానికొస్తే అన్ని కత్తిపోట్లతో దెబ్బలతో తను ఫైట్ చేస్తున్నా సరే మనకు చూస్తున్నప్పుడైతే అది ఎబ్బెట్టుగా అనిపియదు. తనకైతే సెట్ అవుతుంది అది. ఆ దెబ్బలతో ఫైట్ చేస్తున్నా సరే. అది తనకొకటి ప్లస్ అయిందని చెప్పుకోవచ్చు. చివరగా ఇంకా తండ్రి కూతుల మధ్య ఒక ఎమోషనల్ సీన్ అయితే పెట్టాడు. కానీ అది అంత జనాలకైతే కనెక్ట్ కాలేకపోయింది. ఎందుకంటే విశ్వక్సేన్ కూతురిగా ఒక కొంచెం చిన్న అమ్మాయిని పెడితే బాగుండన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఒక హీరోయిన్ లాంటి అమ్మాయిని తీసుకొచ్చి విశ్వక్సేన్‌ని నాన్న అనడం అయితే అంత సెట్ అవ్వలేదు తనకి. కొంచెం చిన్న అమ్మాయిని పెడితే సెట్ అవ్వు అన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఏజ్ గ్యాప్ తక్కువ ఉండడంతో ఆ ఏజ్ గ్యాప్ అనేది కనిపించదు ఇద్దరి మధ్యలో. ఒక సీరియల్‌లో అయితే ఎలాగుంటారో అందరూ ఒకేలాగా కనిపిస్తారు గదా! సీరియల్‌లో. కానీ వాళ్ళ రిలేషన్స్ అయితే పెద్ద పెద్దగా ఉంటాయి. సో, అదే విధంగా ఇక్కడ వీళ్ళిద్దరిని చూస్తుంటే అదే ఫీలింగ్ కలుగుతుంది. ఇంకా సినిమాకి ప్లస్ వచ్చేసి విశ్వక్సేన్ యాక్టింగ్ అని చెప్పుకోవచ్చు. అదే విధంగా వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర ఉండే నిజాయితీ. వాళ్ళ ఫ్రెండ్స్ అయితే విశ్వక్సేన్‌కి చాలా నిజాయితీగా ఉంటారు.
అదేవిధంగా అంజలి యాక్టింగ్ అయితే చాలా బాగా ఉంటుంది. తన క్యారెక్టరైజేషన్ అయితే చాలా బాగా డిజైన్ చేశారు. ఇంకా నేహా శెట్టి గ్లామర్ గూడా సినిమాకి ప్లస్ అయిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా హైపర్ ఆది కామెడీ యాజ్ టీజ్‌గా తను ఎలా చేస్తాడో మనకు తెలుసు. తన కామెడీ కొంచెం ప్లస్ అయింది. ఇంకా మ్యూజిక్ విషయానికొస్తే బీజీఎం పాత్రల్ని ఎలివేట్ చేయడానికి యూజ్ అయ్యాయి. అదేవిధంగా ఒక 2, 3 సాంగ్స్ అయితే పర్లేదు బాగానే కొట్టాడు మ్యూజిక్ విషయానికొస్తే. ఇంకా రీసెంట్‌గా ట్రెండ్‌లో ఉన్నటువంటి ఆయేషా ఖాన్‌తో ఐటెమ్ సాంగ్ చేయించడం గూడా అది కొంచెం ఉపయోగపడిందని చెప్పుకోవచ్చు సినిమాకి. ఇంకా మిగిలిన వాళ్ళు ఉన్నంతలో బాగానే చేశారని చెప్పుకోవచ్చు. సినిమాకి బిగ్గెస్ట్ మైనస్ వచ్చేసి హింస మరీ ఎక్కువగా ఉండడం. సో, ఇది సినిమాకి బిగ్గెస్ట్ మైనస్. అదేవిధంగా ఎమోషన్ సీన్స్ ఉన్నప్పటికీ అది ప్రేక్షకుడికి సరిగ్గా కనెక్ట్ కాలేకపోయింది. అదేవిధంగా సినిమా గూడా ఎక్కువ రియలిస్టిక్‌గా లేకుండా సినిమాటిక్‌గా ఎళ్ళిపోవడం గూడా అదొక మైనస్ అని చెప్పుకోవచ్చు. ఇంకా ఈ సినిమాకి నేనిచ్చే రేటింగ్ వచ్చేసి 3.0. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఓవరాల్‌గా వీడియో అయితే. మీరొకవేళ ఈ మూవీని చూసినట్లయితే మూవీ ఎలా ఉందో మీరైతే కామెంట్ రూపంలో షేర్ అనేది చేసుకోవచ్చు. మరొక ఇంట్రెస్టింగ్ వీడియో తోటి మీ ముందుకైతే రావడం జరుగుతుంది. అంతవరకు మీ రామ్ సైనింగ్ ఆఫ్.